చూస్తుంటే నేను ఇప్పుడెందుకు ఇల్లు కట్టుకోలేదా అని బాధపడుతున్నాను. ఒకప్పుడేమో తెలియకపోయింది, ఇప్పుడేమో కుదరట్లేదు. ఇలా నాలాగా ఇల్లు కట్టాక బాధపడకుండా ఇప్పుడు ఇల్లు కట్టేవారైనా, లేకుంటే ఇల్లు రెనోవేషన్ చేయాలనుకునేవారైనా, లేదా ఇంటీరియర్ పర్పస్ గా అయినా, ఇంటి గుమ్మాల కోసం, అలాగే పూజ గదికి సంబంధించిన ఆల్ బ్రాస్ ఐటమ్స్, వింటేజ్ లుక్ తో పాటు సంవత్సరాలు చెక్కు చెదరకుండా మంచి మంచి డిజైన్స్ లలో ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో, అలాగే ఏ డైమెన్షన్స్ లో కావాలంటే ఆ డైమెన్షన్స్ లో, అష్టలక్ష్ముల దగ్గర నుంచి దశావతారాల వరకు ఇలా ఒకటేమిటండి, ఇల్లు కట్టించుకోవాలి, అలాగనే పూజ గది మంచిగా అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే ఇక్కడికి వస్తే చాలండి, మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మన పూజ గది చిన్నదైనా పెద్దదైనా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అండి. అసలు ఈ గోపురం డిజైన్ లో ఉన్న బ్రాస్ చాలా బాగుంది కదండి. ఇంటి గుమ్మాలకు గానీ పూజ గది కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ అష్టలక్ష్ములు అలాగే దశావతారాల విగ్రహాలు చూస్తుంటే ముఖం కల ఒట్టి పడేటట్టుగా చాలా చాలా బాగున్నాయండి. అసలు ఇక్కడ కలెక్షన్ చూస్తుంటే గుమ్మాల హ్యాండిల్స్ అయితే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా మంచి మంచి డిజైన్స్, యూనిక్ డిజైన్స్ లో ఉన్నాయి. అన్ని క్వాలిటీ సూపర్ గా ఉంటాయండి. ఇలా ఒక్కటేమిటండి, ఒక ఇంటికి సంబంధించిన బ్రాస్ అలాగనే వింటేజ్ కలెక్షన్ అన్ని దొరికే ఒకే ఒక్క చోటు కేపీ